నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆ మధ్య రిలీజ్ అయినటువంటి 'హుషారు' ఆ సినిమా చాలా సూపర్ హిట్ అయింది సంగీత పరంగా. ఆ సినిమాలో సిద్ది శ్రీరామ్ పాడినటువంటి ఒక పాట, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే అని. ఇప్పుడు ఆ సాంగ్కి నేను చెప్పేటువంటి ఒక సబ్జెక్ట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అందం అమ్మాయి అయితే షరతులు వర్తిస్తాయి. ఆ సినిమాలో ఆ లిరిక్తో ఆ యొక్క మాటతో పాడినటువంటి పాట ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. యువతంతా చాలా మునిగి తేలినటువంటి ఆ పాట ఇప్పుడు అదే అందాన్ని ఎరగా వేసి లక్షల రూపాయలు దండుకున్నటువంటి ఓ యువతి, ఓ మహిళ, అందులోనూ ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె. మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆమె పేరు శ్రీదేవి, 25 సంవత్సరాలు. కర్ణాటక బెంగళూరులోని ఒక మంచి కాస్ట్లీ ఏరియాలో ప్రీ స్కూల్ స్టార్ట్ చేసి నిర్వహిస్తుంది. దాదాపుగా ఒక 100 మంది వరకు ఆ టైం వైజ్ బ్యాచెస్గా ఆ ప్రీ స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫాదరు మదరు ఎంప్లాయీస్ అయ్యి ఉండి పిల్లల్ని సరైనటువంటి కేర్ లేక ఆ ప్రీ స్కూల్స్లోనో లేకపోతే ఇటువంటి ఇట్లు వేయటం మనకు తెలుసు. ఇప్పుడు ఈ శ్రీదేవి గురించి ఎందుకు అనుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే, ఎవరైతే తన స్కూల్కి వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో వారి సమాచారం సేకరించడం, వారికి బాణం వేయటం. ఇలాగే ఓ వ్యక్తి ఆమె ట్రాప్లో పడిపోయాడు, హనీ ట్రాప్. దాదాపుగా లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. ఇక చివరకు వాళ్ళ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. వారి కుమారుడు ఆ స్కూల్కి వెళ్తున్నాడు, ప్రీ స్కూల్లో. ప్రతిరోజు కారులో దింపడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా నెంబర్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఫోన్ చేయటం మొదలుపెట్టింది. ముందు ఫోన్ చేయటం, తర్వాత మెసేజ్ పెట్టడం. నా తల్లికి బాగోలేదు, దయచేసి ఒక 2 లక్షలు అడ్జస్ట్ చేయండి, మీకు త్వరలోనే ఇచ్చేస్తానని. ఆయన ఒక మానవతా దృక్పథంతో ముందు డబ్బులు ఇచ్చారు. అది అయిపోయినటువంటి 15 రోజులకి ఇక వరుసగా మెసేజ్లు. అవతల వైపు నుంచి కూడా కాస్త రెస్పాన్స్ ఉంది. ఏదైనా అంతే కదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ఈయన గారు కూడా ఆమెతో మాటలు కలపడం, మెసేజ్కి రిప్లై ఇవ్వటం, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు, స్వీట్ డ్రీమ్స్, ఇలా కొన్నాళ్ళు నడిచింది. ఆ చాటింగ్ కాస్త లవ్వింగ్లోకి వెళ్ళారు. వారి అభిరుచులు తెలుసుకోవడం, ఇద్దరికిద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. అక్కడే వచ్చింది మొత్తం అంతా. ఎప్పుడైతే ఆ పిల్లోడి తండ్రి ఉన్నాడో, ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు, బాగా డబ్బు ఉందని ఆశించినటువంటి శ్రీదేవి ఎలా అయినా సరే అతని నుంచి మనం పెద్ద ఎత్తున గుంజాలి అని చెప్పి ఒక స్కెచ్ చేసింది. ఎంతో ప్రేమ ఉన్నట్లు యాక్ట్ చేయటం, దానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సీక్రెట్గా వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం. ఎప్పటికప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ కానీ, సెమీ న్యూడ్లో వీడియో కాల్స్, ఇక రకరకాలుగా అవన్నీ రికార్డ్ చేసి స్క్రీన్ షాట్లు తీసి జాగ్రత్త పెట్టుకుంది ఈ శ్రీదేవి. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్తో వెళ్తూ ఇక డబ్బులు డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ శ్రీదేవికి ఒక ఇద్దరిని జత కలుపుకుంది. ముఖ్యంగా అందులో ఒక వ్యక్తి ఆ శ్రీదేవికి లవరట, మరో వ్యక్తి అతనిపై రౌడీ షీట్ ఉంది. ఈ ముగ్గురు కలిపి ఆ పారిశ్రామికవేత్త నుంచి లక్షల్లో గుంజాలి. అలాగే గుంజరు. దాదాపు ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది.
కర్ణాటక పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం. ముఖ్యంగా గణేష్ సాగర్. సాగర్ అనే వ్యక్తి శ్రీదేవికి ఎప్పటి నుంచో పరిచయం. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. ఈ గణేష్ని అప్రోచ్ అయ్యారు. ఈ గణేష్ అన్న వ్యక్తి ఒక రౌడీ షీటర్. ఇతనిపై దాదాపుగా 25 కేసులు ఉన్నాయట. బలవంతపు వసూళ్ళు కానీ, కిడ్నాప్లు కానీ, మర్డర్ కానీ ఇవన్నీ. ఈ రకంగా అతనితో ఫోన్లు చేయించడం, నువ్వు పలానా శ్రీదేవితో మాట్లాడావు, చాటింగ్ చేసావు, ఆ వివరాలన్నీ బయట పెడుతున్నాం, కేసు పెట్టడానికి వెళ్తున్నాం అని చెప్పడంతో అతను ఎంత అడిగితే అంత ఇవ్వటం. అలా చివరకు ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారంటే 15 లక్షలు అడిగారట. ఈ 15 లక్షలు ఇవ్వకపోతే పూర్తిగా నువ్వు శ్రీదేవితో ఉన్నటువంటి ఆ ఏకాంత సమయంలో మా దగ్గర ఉన్నటువంటి ఫోటోలన్నీ ఉన్నాయి అని అతని వీడియోస్, అతను చేసినటువంటి చాటింగ్ అతనికే పంపించి బెదిరించడం. ఇక ఏం చేసేది అలాగ ఇప్పటికే సమర్పించుకున్నది చాలు అనుకున్నాడో మరి ఏంటో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. ఉన్నటువంటి ఆధారాలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసుకున్నటువంటి బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ముగ్గురు ముందుగా సాగర్ని పోలీసులు పట్టుకున్నారు. సాగర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం శ్రీదేవి అలాగే గణేష్ ఇద్దరు కూడా దొరికినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎందుకు చెప్పాలనుకున్నామంటే ఈ రోజుల్లో ఎటువంటి క్రైమ్ జరుగుతుంది, ఈజీ మనీ ఎర్నింగ్ అంటే సులభమైనటువంటి రీతిలో మనం డబ్బు సంపాదించాలి. దాని ద్వారా ఎవరికి షటకోపం పెట్టినా పర్లా, అది ఏ రూపంలో అయినా సరే, రకరకాల స్కీమ్స్ పేరుట, రకరకాల స్కీమ్ పేరిట, అలాగే ఇదిగో కొంత అందంగా ఉంటే చాలు వారిని కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకుని వారి అందాన్ని ఎరగా వేసి అందం అమ్మాయి అయితే అన్నట్టు ఈ రకమైనటువంటి ఇదైంది. మొత్తానికైతే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తేలినటువంటి షాకింగ్ విషయాలు ఏంటంటే దాదాపుగా ఈ శ్రీదేవి అండ్ కంపెనీ ఈ ముగ్గురు నలుగురు కలిపి ఆ పాత బ్యాచ్ కూడా ఉన్నారట. దాదాపుగా 15 మందిని ఇదే రకమైనటువంటి మోసం. ఇతను ఒక్కడే బయటకు వచ్చాడు. ఎందుకనంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకున్నాడు కాబట్టి శ్రీదేవి బాధితులు ఎవరైనా ఉంటే మాకు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకునేది ఈ రకమైనటువంటి మోసాలు ఎక్కువగా మన సమాజంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్లు రావటం కానీ, అలాగే ఫోన్ కాల్స్ రావటం కానీ, అమ్మాయి పేరుతో మెసేజ్లు రావటం కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి ఎవరు కూడా ప్రలోభపడు లేదా ఆశపడు బాగుంది కదా అని చెప్పి అందం ఎరగా వేసి లాస్ట్కి షటకోపం పెట్టే బ్యాచ్ ఎక్కువగా తిరుగుతుంది మన సమాజంలో. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.